హాయ్ హలో అండి. ఈరోజు మీకు ఒక గుడి చూపిస్తాను చూడండి. ఇదైతే నరసాపురం గ్రామం, తుమ్మలగూడెం మండలం నరసాపురం గ్రామంలో ఉందండి. దీనిని చిన్న అరుణాచలంగా పిలుస్తారు. ఇక్కడ ఈ క్షేత్రం అనేది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 1008 లింగాలు అయితే మనకు దర్శనమిస్తాయి. సహస్రలింగాలను అయితే మనం దర్శించుకోవచ్చు. ఈ గుడి ఒక ఆశ్రమంలో ఉందండి. ఆశ్రమంని గుడిలా నిర్మించారు. ఇది రమణ మహర్షి గారి ఆశ్రమము. ఈ ఆశ్రమంలో అయితే 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే మనకైతే ప్రతిష్ఠించారు ఇక్కడ. అలాగే అరుణాచలంలో ఉండే మోక్ష మార్గము, అద్దాల మండపం అనేవి కూడా ఈ యొక్క వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. మొత్తము ఇక్కడైతే అరుణాచలం వెళ్ళలేని వారు ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. మొత్తము ఈ మన దేశంలో ఉండే ఈ శివలింగాలని ఇక్కడైతే ప్రతిష్ఠించారు. 12 జ్యోతిర్లింగ దర్శనాలు అయితే మనకి ఈ గుడిలో జరుగుతాయండి. ఇది మోక్ష మార్గం. భద్రాచలము ఎలాగైతే ప్రసిద్ధిగాంచిందో అలాగే పర్ణశాల కూడా ప్రసిద్ధిగాంచింది. అలాగే నరసాపురం అనే గ్రామంలో ఈ చిన్న అరుణాచలం కూడా అలాగే ప్రసిద్ధిగాంచుతుందండి. ఇక్కడ అనేక మంది దేవతామూర్తుల దర్శనాలు, అలాగే శివలింగాలు, 12 జ్యోతిర్లింగాల దర్శనాలు కూడా మనకి ఇక్కడ జరుగుతుంది. 12 జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి. అవేంటియో మనం ఇప్పుడు తెలుసుకుందాము. అవైతే మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను చూడండి. మొదటిది సోమనాథ్ శివలింగము, ఇది గుజరాత్లో ఉందండి. రెండవది మల్లికార్జునేశ్వర స్వామి, ఇది శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉందండి. మూడవది మహాకాళేశ్వర శివలింగము, ఇది ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉందండి. నాలుగవది ఓంకారేశ్వర శివలింగము, ఇది మధ్యప్రదేశ్లో ఉందండి. ఐదవది కేదారేశ్వర శివలింగము, ఉత్తరాఖండ్లో ఉందండి. ఆరవది భీమశంకరం, మహారాష్ట్రలో ఉందండి. కాశీ విశ్వనాథ్ అండి. ఏడవది వారణాసి, ఉత్తరప్రదేశ్ లో ఉందండి. ఎనిమిదవది త్రయంబకేశ్వరం, మహారాష్ట్రలో ఉందండి. 9వ శివలింగము వైద్యనాథ్ అండి, జార్ఖండ్లో ఉంది అండి. 10వది నాగేశ్వర శివలింగం, గుజరాత్లో ఉంది. 11 రామేశ్వరం, తమిళనాడులో ఉందండి. 12 కృషేశ్వర, మహారాష్ట్రలో ఉందండి. మొత్తము తప్పకుండా చూడవలసిన ప్రదేశాల్లో అరుణాచలము మరియు కాశీ అనేది ముఖ్యంగా ఉంటుందండి. అవి మనకు మోక్షాన్ని అయితే కలిగిస్తాయి. అవి ఆ ప్రదేశాలని దర్శనం చేసుకోదగినవి. ఈ గుడిలో అయితే చాలా బాగా మనకైతే అన్ని శివలింగాలు, జ్యోతిర్లింగాలు అనేది దర్శనం ఇస్తాయి. తప్పకుండా అయితే విజిట్ చేయండి. మీరు కాశీ, శ్రీశైలంలో ఉండవలసిన శివలింగాలు అనేది కూడా ఇక్కడ దానికి దర్శనమిస్తాయి. చాలా 1008 శివలింగాలను అయితే మనమైతే దర్శనం చేసుకోవచ్చు. విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.